మంచి ఎండాకాలం కదండి, పెసరపప్పు వేసి చేసినాం కదా, మంచిగా ఉంటుంది. ఆలుగడ్డలతో మంచిగా పెద్ద పెద్ద ఆలుగడ్డలు వేసి చేసుకోవాలండి. ఇలా చేయను చూసేద్దామా. మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్ పుదీనా చట్నీ చేస్తున్నానండి. పుదీనా చట్నీ, ఇంకొకటి బీరకాయ చిక్కు చట్నీ అండి తో చేస్తాను. పుదీనా చట్నీ, మిర్చి, చింతపండు, కొబ్బరి, పుదీనాకి ఇది 3 ఫ్లేవర్లతో బీరకాయ చిక్కు చట్నీ చేస్తానండి. 2 స్పూన్లు మినపప్పు వేయించుకోవాలండి. కొంచెం 3 వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిరపకాయలు వేసి వేయించుకోవాలి. పుదీనా చట్నీ చాలా బాగుంటుందండి. మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసి వేసుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మిరపకాయలు కూడా వేయించుకోవాలి. ఒక 1/2 స్పూను నువ్వులండి, ముక్కలు, కొద్దిగా కొబ్బరి వేసుకోవాలండి. రెండింటికి కట్ చేసి పెట్టుకున్నా. మనం చేస్తే మళ్ళీ ఇంకొకటి బీరకాయ చిక్కు చట్నీ వేయించుకుందాం. ఇది తీసినాక పుదీనా వేయించుతాను. అన్నీ మిక్సీలో వేసుకోవాలండి. పుదీనా పెట్టుకుందాం. ఇప్పుడు పుదీనా వేయించుకోవాలి. కడిగి పెట్టుకున్న పుదీనా అండి మగ్గించుకోవాలండి. కాడలు ఉండాలండి, కాడలు ఉంటేనే బాగుంటుంది అన్నమాట. కొద్ది కొద్దిగా మనము తొడిమలతో కట్ చేసుకోవాలి. దానిలోనే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ ఉంటుందండి. మసాలా కిచిడికి మంచి కాంబినేషన్ అండి ఇది. పుదీనా చట్నీ చాలా బాగుంటుంది. మసాలా కిచిడి చేస్తాను. ఎప్పుడు పల్లి చట్నీనే బాగుంటుందండి. మసాలా కిచిడికి మేము పుదీనా చట్నీ చేస్తాము. కొంచెం మూత పెట్టేస్తాను, మగ్గుతుంది. మిక్సీకి వేసుకొస్తాను. మినపప్పు పలుకు పలుకు ఉండాలి కదా. చెప్పండి, పసుపు వేడి మీద మగ్గుతుంది. ఎగిపోయింది. ఇది కూడా మిక్సీకి వేస్తానండి. చింతపండు వేసి వేయించితే మనకు ఎండాకాలం కదండి, ఒక నైట్ ఉన్నా కానీ ఇదైతే ఉప్పు కారం అన్ని కరెక్ట్ పడితే అన్ని కొంచెం వేడి చేస్తే చింతపండు నానినేది చట్నీ బాగుంటుంది. ఇది వేసేస్తానండి. వేసేసి చట్నీకి కొంచెం షుగర్ వేసుకోవాలి. స్వీట్ ఉండాలండి పుదీనా చట్నీ. పులుపు వేసినాం కదా, కొద్దిగా స్వీట్ వేయాలి. పుదీనా చట్నీ అయిపోయింది, రెడీ. కొద్దిగా మిక్సీలో కొంచెం వాటర్ వేసి తిప్పినానండి. ఎందుకంటే దానికి అంత బ్లేడ్కు ఉంటుంది కదా. ఎంత బాగుందండి చట్నీ చూడండి. పుదీనా చట్నీ కిచిడీకి చాలా బాగుంటుందండి. నేను మసాలా కిచిడి చేస్తున్నాను, దానికోసమని అన్ని చట్నీలు ప్రిపేర్ చేసినానండి. పెట్టేసుకోవాలండి. ఇంకా దీనికి ఏమి పోపు అవసరం లేదు. దీనికి పుదీనా చట్నీకి వాటికి ఏమిటికి పోపు పెట్టకూడదండి. ఇంకా అయిపోయింది, ఇంతే అయిపోయిందండి. ఇది పుదీనా చట్నీ తయారైపోయింది. ఇప్పుడు బీరకాయ, మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఈ 3 చట్నీ చేస్తానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరపకాయలండి, మిరపకాయలు, బీరకాయ చెక్కు అండి. ఇది బాగా కడిగి పెట్టుకున్నా. మిరపకాయలు కూడా వేసుకోవాలండి. కొద్దిగా బాగా వేపుకోవాలండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర పెట్టుకోవాలి. బాగుంటుందండి అన్ని ఫ్లేవర్లతో బీరకాయ చట్నీ. బీరకాయ చెక్కు చట్నీ, బీరకాయకి పైన పీల్ తీసుకుంటాం కదండి, వేస్ట్ చేయకుండా. చాలా లేతగా ఉందండి బీరకాయ చెక్కు, అందుకే పక్కకు పెట్టేసినాను.
దీనిలో కొంచెం తక్కువ అవుతుందని నేను 3 రకాలు వేసుకున్నానండి. కొత్తిమీర, కరివేపాకు. మేమైతే అసలు కొత్తిమీర చట్నీ సపరేట్గా చేస్తామండి. ఈ ఓన్లీ కొత్తిమీర ఒకటే చేస్తాము, చాలా బాగుంటుంది అది కూడా. ఇక కొత్తిమీర అండి, ఇష్టమండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇవేమి పడేసేటివి ఏం కాదు కదండి, చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు, కొత్తిమీర, కరివేపాకు, బీరకాయ చెక్కు, మిరపకాయలు అన్నీ వేసుకోవాలి. చాలా బాగుంటుందండి చట్నీ. కొద్దిగా కొబ్బరి వేసేస్తామండి, కొద్దిగా కొబ్బరి ఏంటండి ఎగిపోయింది. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ చేస్తాం. అంతవరకు ప్లేట్లోకి తీసుకుంటా. మిక్సీ కూడా కడిగి పెట్టినానండి. మళ్ళీ పుదీనా ఫ్లేవర్లో వేస్తే బాగుండదు కదా, వేసేసినానండి. ఉప్పు, సాల్ట్ అండి, పసుపు, ఇంకో లైట్గా అండి, ఎల్లిపాయలు వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు తిప్పుకొని వస్తా. చూడండి, ఇలా కొంచెము మెత్తగా అయినాక ఎల్లిపాయలు వేసినాక ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండి మళ్ళీ మిక్సీ పడతాను. ఎల్లిపాయలు, నిమ్మకాయ మెయిన్ అండి, బాగుంటుంది. బీరకాయ చిక్కు చట్నీ అయిపోయిందండి. ఇది కూడా సర్వ్ చేస్తాను. మంచిగా ఫ్లేవర్ వస్తుందండి కదా, ఎంత బాగా స్మెల్ వస్తుంది, మంచిగా ఇప్పుడే తినాలనిపిస్తుందండి. పుదీనా చట్నీ కానీ ఇది కానీ ఎంత ఫ్లేవర్స్ వస్తున్నాయంటే, కరివేపాకు, కొత్తిమీర, బీరకాయ చెక్కు అన్నీ కలిసినాయి కదా, మంచి నిమ్మకాయ, ఎల్లిపాయ అంతా గుమగుమలాడిపోతుంది. బీరకాయ చెక్కు చట్నీ అయిపోయిందండి. మంచిగా ఉందండి, మంచి ఎల్లిపాయ ఫ్లేవర్, నిమ్మకాయ, అన్ని ఎల్లిపాయలు, నిమ్మకాయలు, కొబ్బరి అన్నీ వేసినాం కదా, కొత్తిమీర, కరివేపాకు, బీరకాయ చెక్కు 3 ఫ్లేవర్లతో చట్నీ బాగుందండి. అయిపోయిందండి చెక్కు చట్నీ, పుదీనా చట్నీ అయిపోయింది. ఇప్పుడు మసాలా కిచడి ఎలా చేయాలో చూపిస్తాను, వెళ్దామా? మసాలాలు నెయ్యి వేయించుకోవాలి. నెయ్యిలోనే చేసుకోవాలండి. అన్నీ వేయించుకున్నాక కుక్కర్లో వేసి చేస్తాను. 4 లవంగాలు, కొద్దిగా చెక్కండి, అంతే, ఎక్కువ ఏది లేదు. బాగా వేయించుకోవాలి. పీసెస్ వేయించుకోవాలి. కొద్దిగా నెయ్యిలో వేయించుకోవాలి. మరి మెత్తగా వేయించుకోకూడదు, ఇట్లా కొంచెము నెయ్యిలో వేయించుకుంటే ఆలు అనేది టేస్ట్ వస్తుంది. మసాలా కిచడి అనేది నెయ్యిలో వేయించుకోవాలండి. పసుపు వేస్తానండి, కొద్దిగా పసుపు వేసేస్తే నెయ్యిలో వేగితే పచ్చివాసన అనేది రాదు. కడిగి పెట్టుకున్న బియ్యం అండి, కడిగి పెట్టుకున్న బియ్యం వేయించుకోవాలి. నీళ్ళు లేకుండా వేయించుకోండి. నానబెట్టకూడదండి, కడిగి నీళ్ళని ఉంచినాక బియ్యం వేసి కలుపు. బియ్యము నానబెడితే మనం వేయించుకునే వరకు ముక్కలు అవుతుంది కదా, నానబెట్టకూడదు. కడిగి పక్కకు పెట్టేసేయాలి నీళ్ళు చల్లేసి. కొద్దిగా నెయ్యిలు వేయించుకొని చేసుకోవాలండి. మంచిగా తడంతా ఆరిపోయి పొడి అవుతాయండి బియ్యము. అప్పుడు తీసేసి వేసి కుక్కర్లో నీళ్ళు వేసి పెట్టేస్తానండి. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది. ఇది పక్కకు పెట్టేసి కుక్కర్ పెట్టేస్తాను. 3 గ్లాసులు పోసినానండి. 2 గ్లాసులు బియ్యము, 3/4 గ్లాసు పెసరపప్పు. 2 గ్లాసులు సరిపోతాయండి.
మనకు అన్నంలాగానే పొడి పొడిగా ఉండాలి. ఉప్పు దీలనే వేసి ఏం చేస్తాను, అంతా దీనిలో వేసి వేసేద్దాం. ఉప్పు వేయడం వల్ల కొంచెం మెత్తగా కాదు, బాగా మంచిగా పొడి పొడిగా వస్తుంది. కిచిడి అనేది ఈ మసాలా కిచిడి పొడి పొడిగా ఉండాలండి, మెత్తగా ఉండకూడదు. పొటాటో ఒక్కటే వేయాలి, ఏం వేయకూడదు. చాలా బాగుంటుంది. అంతా వేసేస్తాను అండి, అంతా వేసుకోవాలండి. అంతా కలిపేసి రెండు విజిల్లు వస్తాయంటే చాలు. మెత్తగా చేయకూడదు, అన్నంలాగా. విజిల్ పెట్టేస్తానండి. మూడు విజిల్స్ వచ్చినాయి, బంద్ చేసేస్తాను. ఇంతకుముందు ఒకటి వచ్చిందండి, తర్వాత రెండు వచ్చినాయి. అయిపోయిందండి. చూడండి, ఇట్లా పొడి పొడిగా కావాలండి. చూడండి, ఇట్లా పొడి పొడిగా ఉండాలి. సగం వేసేస్తానండి. ఇట్లా పొడి పొడిగా రావాలండి. మసాలా కిచిడి తయారైందండి. సర్వింగ్ చేసి చూపిస్తాను. అవునండి, చూడండి ఎంత బాగుంది, పొడి పొడిగా. ఇంకా వేడి తగ్గితే ఇంకా పొడి పొడి అవుతుంది. పుదీనా చట్నీ అండి, పుదీనా చట్నీ, బీరకాయ, కరివేపాకు, కొత్తిమీర కలిపిన చట్నీ అండి. రెండు చట్నీలు. కిచిడి అండి, మసాలా కిచిడి. కిచిడి అయిపోయిందండి. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుందండి. మీరు కూడా చేసుకోండి. టేస్ట్ చూస్తానండి. నెయ్యి వేసి అంతా కలిపేయాలి. ఇది పుదీనా చట్నీ అండి. బాగుందండి, చాలా బాగుంది. బాగుంది కదా, మసాలా ఫ్లేవర్తో మంచిగా ఉందండి చట్నీ. పుదీనా చట్నీ బాగుంది. బాగుందండి. ఈ చట్నీ కూడా బాగుంటుందండి. బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.